ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. మీరు చేసే ప్రతి పనికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. తృతీయంలో శని సంచరిస్తున్నాడు. పనివారి సహకారం బాగుంటుంది, జన సహకారం బాగుంటుంది. ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. సప్తమంలో గురు సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. పెద్దవారి సహకారంతో ఒక కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విద్యా సంబంధమైన విషయాల్లో కూడా అనుకూలత ఏర్పడుతుంది. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, సంతానం విషయంలో శుభవార్తలు, సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. దశమంలో రవి సంచరించడం వల్ల అనుకోకుండా పెద్దల యొక్క సహకారం పుష్కలంగా లభిస్తుంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక విషయంలో నిరాశ, అశాంతి, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోశాలకు వెళ్ళి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మీరు సంతోషంగా ఉండగలుగుతారు. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మకర రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి గణపతి స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు.